అంతమంది గుంపు వెనక నడుస్తుంటే వాళ్ళందరిని వదిలిపెట్టి చెట్టు మీద ఎక్కి చూస్తున్నాడు. జక్కయ్య దా ఈరోజు నీట్గా వచ్చా అన్నాడు. వెనకుండే వాళ్ళకి మండిపోదు. మేము అసలుకే పరిశుద్ధులము, పరిసయ్యులము, మాలాంటి భక్తిపరులు లేడని వాళ్ళంతా మెలికలు తిరుగుతుంటే ఊరు మొత్తం కలిసి రోసేసినోడు జక్కయ్య. తెలుసా మీకు బైబిల్ లోకాసువార్త 19 ఇంటికి పోయే చూసుకోండి. ఇప్పుడు వద్దు. లోకాసువార్త 19వ అధ్యాయం జస్ట్ పెన్ ఉంటే రాసుకో అంతే. మొదటి నుంచి అయితే జక్కయ్య స్టోరీ ఉంటుంది. ఊరు మొత్తం కలిసి అతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుష్యుడు. పాపి. జక్కయ్య అలాంత దూరం వసూలుకు వస్తుంటే అది వాడుతున్నాడు. పాపాత్ముడు వస్తున్నాడు రా, వాడు కఠిన హృదయుడు పాపి. ఊరు మొత్తం రోసేస్తే ఆ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తున్నాడు, యేసు ప్రభు ఎవరో చూద్దాం ఎట్టుంటాడో అని. మన ఆయన చుట్టూ జనాలు ఉన్నారు, వాళ్ళంతా పొడుగ్గా ఉన్నారు. జక్కయ్య కొంచెం పొట్టిగా ఉంటాడు. ఎట్లన్నా సందు చేసుకున్నా ఏసే రూపాన్ని చూద్దామంటే వాళ్ళు చూడండి ఇట్లా, నీకెందుకురా పాపికు అని అడ్డం తగులుతున్నారు. ఎరా మీరు అడ్డు తగిలితే నేను చూడలేనా? నేను పొట్టివాడినే కానీ బుర్రలేనోడిని కాదురా, ఎట్ట చూడాలో నాకు తెలుసు అని పరిగెత్తుకుంటా ఒక మేడి చెట్టు ఎక్కి, ఏసై వచ్చే త్రోవ పక్కన మేడి చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. పైన కూర్చుని చూస్తున్నాడు. ఇక యేసు ప్రభు బాగున్నాడు. నిజంగా ఈయన గురించి చాలా బాగా చెప్పారు, అందుకు తగ్గట్టే ఉన్నాడు అని ఏదో ఆయన ఫీలింగ్స్. ఆయన ఏదో జక్కయ్య చూస్తున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు అడుగుపోయినాక అడుగుతా, ఇంకేమనుకున్నావు జక్కయ్య నువ్వు అని అడుగుపోయినాక ఆడికి వారు మొత్తం ఆడున్నారు. మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనం ఆయనతో కూడా ఇంటర్వ్యూ పెట్టుకుందాం. అసలు మనం అందరం కూర్చొని మాట్లాడిద్దాం, ఆయన చేత మైక్ ఇచ్చి మాట్లాడిద్దాం అక్కడ. దేవునికి స్తోత్రం. ఇక్కడికైతే ఇప్పుడు కుదరదు. జక్కయ్యని ఎవరు చూడలా, చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు అసలు చూడలా, నడుచుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి సడన్గా ఆగాడు. ఎందుకు ఆగాడా అని చుట్టూ చూసుకుంటున్నాడు. అది పైకి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రభువా వచ్చి అంటాడు చెట్టు కింద ఆగి, జక్కయ్య ఈ ఊరికి ఎందుకు వచ్చాను అనుకున్నా? ఎవరింటికి వచ్చాను తెలుసా? నీ ఇంటికే జక్కయ్య, నీకోసమే వచ్చాను. నా ఇంటిగా నా కోసం ఎంతమంది పరిశుద్ధులు, నీతిమంతులు, గొప్పోళ్ళు, మంచోళ్ళు, నేను పాపాత్ముని, ఊరి మొత్తానికి అసహ్యుణ్ణి. నా ఇంటికి నువ్వు రాడు, నన్ను దర్శించడం ఏంటి? అంతే, ఆ మాటను వదిలేశాడు. ఇక జక్కయ్య హృదయం కదిలింది. అంతే, యేసు ప్రభు టచ్ చేస్తాడు అంతే. ఇక మనమే తెగుల్చుకొని రావాలా అంతే. యేసై అంతే, ఆయన దాసులు అంతే, ప్రవక్తలు కూడా అంతే. మళ్ళీ కూర్చొని వసంతాలు ఉండవు ఆడ. ఇదిగో రా, ఏంది ఏ వసంతాలు ఉండవు. 2 దోణెల మునగ చేపలు నింపి పేతురు కదా అన్నాడు. వెళ్తానే ఉన్నాడు. ఇక నన్ను వెంబడించు, మనుషులను బట్టి జాలరిగా చేస్తాను అన్నాడు. తేల్చుకోవాల్సింది పేతురే. 2 దోణెల చేపల యేసు ప్రభువా. తగిలాడంటే మాత్రం ఏదో ఒకటి చేసే కూర్చుంటాడు. మొత్తం చదువుకోండి మీరు. ఎలీషా దగ్గర ఏలియా కూడా అంతే. చేరపోయి దుప్పటేస్తాడు. దుప్పటేసి నిలబడ్డాడు. ఇక పోయి అక్కడేం ప్రసంగాలు చేసినట్టేం లేదు. ఎలీషా నాయనా, నిన్ను దేవుడు సేవ కోరుకున్నాడు, నువ్వు రావాలి, వచ్చి పోటు పడవాలి, ఈ మ్యాటర్ ఏం లేదు ఆడ. 12 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసుకుంటున్న ఎలీషా దగ్గరికి చేరబోయి తన భుజం మీద ఉన్న గొంగళ దుప్పటి తీసి అతనికి చేరబోయి అతని మీద విసిరి పక్క పోయి కూర్చున్నాడు చెట్టు కింద. అంతే, టచ్ చేసి వదిలేస్తాడు అంతే. ఇక ఆ మనిషి తెగుల్చుకొని రావాలా. చెప్పు నీ సంగతి ఏందంటాడు అంతే. తెగిల్చేశాడు వెంటనే ఎలీషా. వెళ్ళింది మాట, అర్థమైంది. నేనేం చేయాలో నాకు కర్తవ్యం అర్థమైంది. నాకు దేవుడే కావాలి. దేవుడు ఆయన ప్రజల కోసం నన్ను కోరుకుంటే అంతకంటే భాగ్యమే ఉంది. వదిలేస్తాను, పొలాన్ని, ఏడ్లని, పనివారిని, సమస్తం వదిలేస్తాను. నాకు దేవుడే కావాలి.
అయితే ఒక్కటి, నా తల్లిదండ్రుల్ని ముద్దాడుతాను, ఒకసారి చివరిసారి వీడుకోలు చెప్పొస్తాను, పర్మిషన్ ఇవ్వను, వెళ్ళు, అడ్డం లేదు, పోయి అది చేసుకుంటా. తగిలేడంటే తేల్చుకొని రావాల్సిందే, తగిలేదు మళ్ళీ ఊరక తగలడు, కార్యం ఉంటుంది. అందునే తగిలాడు, కళ్ళు ఇచ్చాడు, ఇంకా కానీ అన్నాడు. జక్కని తగిలాడు, మరి నీ ఇంట్లోనే ఉండాలా, నేను నీకోసమే వచ్చా అన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చా, నీ సంగతి చెప్పడానికి వచ్చా, మరేంటి నువ్వే నీ ఇంటికే అనేటప్పటికి ఇప్పుడు అతను తెలుసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డబ్బా దేవుడా తెలుసుకున్నాడు. కళ్ళు లేని అందుడు తెలుసుకోవాలా, ఊరా ఏసా? ఏసే. నయోమి చెప్పింది, నేనా, నా దేవుడా, మోయాబా, చెప్పు ఏ లైఫ్ కావాలి నీకు? ఒకవేళ రూతు మోయాబునే కోరుకుంటే వార్పా పోయినట్టు అడ్రస్ లేకుండా పోయేది. కానీ ఆశ్చర్యం చూడు, ఇప్పుడు రూత్ అడ్రస్ మన బైబిల్లోకి వచ్చింది. రూత్ అడ్రస్ కోట్ల మంది ప్రజలకు వచ్చేసింది, తరతరాలకు వచ్చింది. యేసు పేరు వచ్చిన కడల, ఆయన కూర్చున్న మ్యాటర్ వచ్చిన కడల రూతు టచ్ అయింది. ఒకవేళ నయోమిని విసర్జించి, దేవుని విసర్జించి, ఒకవేళ మోయాబే కావాలి, మోయాబులో పెళ్లి కొడుకే కావాలని పోతే ఓర్ప పోయినట్టు రూతు కూడా అడ్రస్ లేకుండా పోయేది. నాకు మోయాబొద్దు, నాకు లోకం వద్దు, నాకు దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలి, పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధుడైన దేవుడు కావాలి అని నయోమిని వెంబడించడానికి తనకు మనసు కుదుట చేసుకుంది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది రూతే, తేల్చుకోవాల్సింది జక్కయే, తేల్చుకోవాల్సింది అంధుడే, తేల్చుకోవాల్సింది పేతురే. పేతురు చూడు మరి ఇంకా దారుణం, 2 దోణెల నిండా చేపలు ఇచ్చి, చేపలు కావాలని నేను కావాలని కూర్చున్నాడు. ఈయనోడు ఇవ్వకపోతే అది వేరు, ఇష్టివి 2 దోణెల నిండా చేపలు ఇచ్చిరి, కనీసం అంత కూరను వండుకొని తిని రాని వద్దా? కాదయ్యా, 2 దోణెల నిండా ఇత్తివి, ఏమో నోరు ఊరుతుండే చూస్తుంటే, డబ్బులు కనపడుతుంది, వాటిలో మంచి ఫ్రై కనపడుతుంది, కూర అన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ నిలబడి, అయ్యా నేనా, చేపలా నేనా? ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు? ఎట్లా పెడతాడో చూడు. చేపలేం ఆకర్షిస్తుంటాయి. హలో బ్రదర్, ఫుల్ సౌండ్ అవుతావు, 2 దోణెలు, నువ్వు సంవత్సరం పెట్టిన రావిన్ని, ఒకేసారి 2 దోణెలు నిండా చేపలు, వీటిని అమ్ముకున్నామంటే మరో 2 దోణెలు, మరో 4 వలలు చూసుకో, పండగే మామూలుగా ఉండదు, ఒక రేంజ్కి వెళ్ళొచ్చు అని ఇక్కడ చేపలు మాట్లాడుతున్నాయి. స్తోత్రం. తేల్చుకోవాల్సింది పేతురే. నాకొద్దు, నాకు నువ్వు కావాలి అని అన్ని విషయములలో విరిగిపోయి, నాకు యేసు కావాలి అని ఎవరు అడిగేస్తారో వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడట. అది విషయం. ఇక వారిని తానే నడిపిస్తాడు, ఇక వారిని ఆశీర్వాద కారణంగా ఆయనే చేసుకుంటాడు, ఇక వారిని ఆయనే చెక్కుకొని నిర్మాణం చేసుకొని ఒక అంతస్తుకి ఆయనే తెచ్చుకుంటాడు. అలా నిన్ను స్వీకరించేటప్పుడు నిన్ను టచ్ చేసి సంఖ్యలలోనికి నెట్టిన అనుభవం ఉంటుంది. అది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు.